గోదావరి మహాపుష్కరాలు మూడో రోజు తెలంగాణలో ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. 2 రోజులు పోటెత్తిన జనసంద్రంతో పోలిస్తే ఇవాళ కాస్త రద్దీ తగ్గింది. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనలతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మరింత ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. పుష్కర ఘాట్లోన్న అన్ని ప్రాంతాల్లోనూ ఏర్పాట్లను, సదుపాయాలను అధికారులు మరోసారి సమీక్షించారు. గోదావరి పిలుస్తోంది కదలిరా, దక్షిణ గంగ పిలుస్తోంది. సంగమ క్షేత్రమైన కాళేశ్వరం, లక్ష్మీ నరసింహస్వామి కొలువున్న ధర్మపురి, సీతారామస్వామి క్షేత్రం భద్రాచలానికి మాత్రం భక్తుల తాకిడి తగ్గలేదు. ధర్మపురిలో రెండో రోజు సుమారు 2 లక్షల మంది వరకు స్నానాలు చేశారు. ముక్తేశ్వర ధామమైన కాళేశ్వరం భక్తజన సంద్రమైంది. ఏపీ నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తుండటంతో భద్రాచలంలో తాకిడి పెరిగింది. మహాసంకల్పం ఫలిస్తోంది ఉరికిరా, గోదావరి పిలుస్తోంది కదలిరా, దక్షిణ గంగ పిలుస్తోంది తరలిరా. సరస్వతి నిలయమైన బాసరలో నీరు తగినంత లేకపోవడంతో భక్తుల రాక తగ్గింది. పుష్కరాల తొలి రోజు సుమారు 1,00,000 మంది దాకా స్నానాలు చేయగా బుధవారం అందులో 4వ వంతుకు పడిపోయింది. బురదగా ఉండడం, ఉన్న నీరు కూడా పెద్దగా ప్రవహించకపోవడంతో గురువారం భక్తుల సంఖ్య భారీగా పడిపోయింది. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ తీరాన ఉన్న పావన గోదావరిలో భక్తులు పెద్ద సంఖ్యలో పుష్కర స్నానం ఆచరిస్తున్నారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 8 ఘాట్లు ఏర్పాటు చేయగా ఆయా చోట్ల భక్తులు పుష్కర స్నానం చేస్తున్నారు. ఇక నిజామాబాద్ జిల్లాకు భక్తుల తాకిడి కొనసాగుతోంది. త్రివేణి సంగమం కందుకుర్తిలో నీటి కటకట నెలకొన్న పవిత్ర పుష్కర స్నానాలకు నెలవనే నమ్మకంతో భక్తులు ఇక్కడకు తరలివచ్చారు. నదిలో నీటి మడుగు ఎక్కడ ఉంటే అక్కడకు వెళ్లి పుష్కర స్నానాలు చేస్తున్నారు. భావి జీవితాలలో బంగారం పండించే పరమ పావనోదారా, వరంగల్ జిల్లాలోని మంగపేట, రామన్నగూడెం పుష్కర ఘాట్లకు వచ్చిన భక్తుల సంఖ్య పెరుగుతోంది. చుట్టుపక్కల జిల్లాల నుంచే కాక ఏపీ నుంచి కూడా కొందరు భక్తులు ఇక్కడికి వచ్చి పుష్కర స్నానాలు చేస్తున్నారు. రామన్నగూడెం ఘాట్ నుంచి 2 కిలోమీటర్ల దూరంలో గోదావరి నీరు ఉండడంతో అక్కడి వరకు భక్తులు నడుచుకుంటూ వెళుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని బాసర మొదలుకొని చెన్నూరు వరకు అన్ని ఘాట్ల వద్దకు భక్తులు తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. గూడెం వద్ద భక్తులు జల్లు స్నానాలు చేస్తున్నారు. ఎస్ఆర్ఎస్పీ కడెం జలాశయాల నీరు రావడంతో ఖానాపూర్, కడెం, జన్నారం ఘాట్లకు జలకల వచ్చింది. పుష్కరాల సమయంలో గోదావరిలో స్నానాలు ఆచరించడం ద్వారా మంచి జరుగుతుందని శ్రీ త్రిదండ దేవానాథ రామానుజీయర్ స్వామి అన్నారు. ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలలో గోదావరికి ఆయన హారతి ఇచ్చారు. ప్రతిరోజు సాయంత్రం హారతి కార్యక్రమం ఉంటుందని, సాయంకాలం వచ్చే భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని జీయర్ స్వామి తెలిపారు. ఎవరెవరైతే ఉత్సాహం ఉంటారో, ఎవరెవరైతే అమ్మను అట్లా ప్రార్థించాలని కోరుకుంటారో అందరం కలిసి గోదావరి హారతిని ప్రతిరోజు సాయంకాలం 5:30 నుంచి 6 గంటల సమయంలో మనం జరుపుకుందాం. లోకమంతా బాగుండాలి, అందరూ సుఖశాంతులతో ఉండాలి, అందరికీ కడుపు నిండా అన్నం లభించాలి, అందరూ హాయిగా దాహాన్ని తీర్చుకోగలగాలి, అందరి కోరికలు తీరి అందరూ సుఖవంతమైనటువంటి ఒక మంచి జీవనాన్ని సాగించాలి. సమాజానికి సేవకులుగా వీళ్ళంతా కలిసిమెలిసి కులాలకి, మతాలకి అతీతంగా తమ జీవనం సాగించాలి. 17 నుంచి 21 వరకు బ్రహ్మయజ్ఞాన్ని మనం జరుపుకోబోతున్నాం. బ్రహ్మము అంటే భగవంతుడు, బ్రహ్మము అంటే వేదం. భగవంతుని కీర్తించాలంటే మనకి వేదం తప్ప ఇంకొకటి ఆధారం లేదు.